అండ్ వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. అండ్ ఈరోజు ఎక్కడ చూసినా మనం ఇండియా గురించి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేశారు ఈరోజు మన మోడీ గారు. ఆపరేషన్ సింధు, పవిత్రమైన సింధు నది ప్రవహించే చోట మన అమ్మాయిలు అంటే మన భారతీయుల అక్క చెల్లెళ్ళు సింధూర్ పోగొట్టుకోవడం జరిగిందండి. అక్కడ ఆ పేరుతోనే ఆపరేషన్ సింధూర్ అని మన గౌరవమైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతంగా సాగింది. నిజంగా పాకిస్తాన్ గుండెల్లో గుబులు లేపిందండి. అక్కడ ఎన్నో త్రివాద స్థావరాలని కొల్లగొట్టేశారు మన పాకిస్తాన్ ఆర్మీ. ఇంకొకటి ఒక స్పెషల్ విశేషం ఏంటంటే దీంట్లో ఇక్కడ కనబడుతున్న కల్నల్ సోఫియా ఖురేషీ గారు ఒక ముస్లిం సమాజానికి సంబంధించినారు. అయినా ఆమె తాత అండ్ వాళ్ళ హస్బెండ్ అందరూ ఆర్మీలో ఒక గొప్ప ఉన్నత పదవులు సృష్టించిన వారే. కానీ ఈమెను చూసి ఇండియా చాలా గర్వించబడుతుంది. అది కాకుండా ఇక్కడ ముస్లిమ్స్లకి ఎటువంటి స్థానం లేదు అని ఒక అపోహలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ముస్లిం మహిళగా ఒక పవిత్రమైన ఆ యుద్ధానికి ఒక ఆమెని కర్నల్గా లీడర్గా చేశారు మోడీ గారు. హ్యాట్సాప్ టు మోడీ గారు. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఏదో ఇండియాలో గొడవలు సృష్టిస్తామంటే కూడా మీరు ఒక ముస్లిం అమ్మాయిని ఒక లీడర్గా చేసి, అది కాకుండా ఒక మహిళని, ఎందుకంటే ఎక్కడ ఒక మహిళ తన భర్తను కోల్పోయిందో అక్కడే ఒక మహిళని ఇన్ఛార్జ్గా అంటే ఒక ఆపరేషన్కి హెడ్గా మోడీ గారు నిర్ణయించడం జరిగిందంటేనే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ని కొల్లగొట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ జవాన్లైన అబ్బాయిలే కాదు అమ్మాయిలు చాలని ఒక సూటిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎన్నో తీవ్రవాదుల స్థావరాలని కొల్లగొట్టేశారు. వామికా సింగ్ గారు కూడా ఇక్కడ చూపిస్తున్నాం మనము. వామికా సింగ్ గారు కూడా ఈమె కూడా పైలట్ అండి. ఎన్నో జెట్ విమానాలను కానీ చీతా ఫ్లైట్స్ కానీ ఇవన్నీ నడిపించిన అనుభవం ఆమెలో ఉంది. ఆమె కూడా ఈరోజు దానికి సంబంధించిన లీడ్లోనే వీళ్ళిద్దరూ మహిళలు మనకు ఆపరేషన్ సింధులో పాల్గొనడం జరగడమే కాకుండా ఇండియాలో మహిళా శక్తి కూడా చాలా ఉన్నతంగా ఉందని మనకు గొప్పగా చాటి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఎక్కడైతే స్త్రీని పూజించబడతారో, ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో ఆ దేశం ఎప్పుడు చల్లగా ఉండబోతుందనే వాతావరణంతో, ఎక్కడంటే పాకిస్తాన్లో కానీ ఎక్కడైనా కానీ చూడండి మహిళల్ని చాలా చిన్న చూపు చూస్తారు. కానీ మన ఇండియాలో అదే మహిళల్ని ఒక ఈ ఆపరేషన్కి హెడ్గా నిర్ణయించడం అనేది మనం గౌరవించదగ్గ విషయం. అది కాకుండా ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా స్త్రీలు ఈ ఆపరేషన్ ద్వారా అంటే ఇక్కడ జరిగిన ఆర్మీ ఆపరేషన్ ద్వారా కొంచెమైన ఉన్నతమైన అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు క్రికెట్లో కానీ ఆర్మీలో కానీ పైలట్లో కానీ ఆ మహిళలు రాణిస్తున్నారు. ఇంకా చాలామంది అత్యాచారాలకు గురి అవుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్ అనేది ఒక ఏమంటారు బూస్ట్ లాంటిది. ఎందుకంటే అమ్మాయిలు నేతృత్వంలో అంత సక్సెస్ఫుల్గా సాధించిన ఆపరేషన్లో అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక పాకిస్తాన్ టచ్ చేయకుండా ఒక్క పాకిస్తాన్ కూడా ఇండియాని టచ్ చేయాలంటే భయపడే విధంగా ఈరోజు అక్కడ ఉన్నత రక్షణాధికారి కూడా దిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం ప్రకటించినా కూడా పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో వాళ్ళు చాలా దరిద్ర రేఖలో ఉన్నారు. తిండికి గతి లేక, వాటర్కి గతి లేక ఉన్న స్థితిలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే కన్నా ఇండియా కన్నా ఈరోజు ఇస్లాం కంట్రీగా ప్రకటించబోతున్న పాకిస్తాన్కి కూడా ఇస్లాం కంట్రీస్ ఏవి సపోర్ట్ లేవు. ఇండియాకి అన్ని సపోర్ట్ ఉన్నాయి. అరేబియా కంట్రీస్ కానీ, మన ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇంకా కువైట్ కానీ, దుబాయ్ కానీ అన్ని ఇండియాకే సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు పాకిస్తాన్ కంపల్సరీ యుద్ధం ప్రకటించిన వేళ కంపల్సరీ పాకిస్తాన్ 50% శూన్యమైపోయే ఛాన్సెస్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇండియాలో ఐకమత్యం ఎలా కనబడిందంటే రాహుల్ గాంధీ గారు అండ్ ఓవైసీ గారు ఇంకా ప్రతిపక్ష నేతలు చాలామంది మనకు హ్యాట్సాప్ చెప్పారు మోడీ గారికి అండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇండియా గర్వించదగ్గ చేశారు. ఇండియాని పాకిస్తాన్ కాదు ఏ దేశం టచ్ చేయాలన్నా కూడా భయపడే విధంగా ఈరోజు మహిళల నేతృత్వంలో మోడీ గారు చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి.
ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విజయం. ఇంకొకటి చెప్తున్నాం, ఈరోజు అక్కడ మనం ఈరోజు ఆఫీస్లోకి వెళ్తున్నాం, 3 పూట్ల తింటున్నాం, మన పిల్లలతో హాలిడేస్ గడుపుతున్నామంటే ఆ హాలిడేస్లోనే వెళ్ళి ఎంతోమంది వాళ్ళ కుంకుమ అంటే సింధువుని పోగొట్టుకున్నారు. అలాంటి రోజు ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే ఆర్మీ వాళ్ళు చేసిన త్యాగమే అండి. ఎంతోమంది ఈరోజు ప్రాణాలు కూడా కోల్పోయారు, ఒక 10 మంది దాకా. వాళ్ళకు కూడా మా ఛానల్ ద్వారా సంతాపం తెలియజేస్తూ హ్యాట్సప్ టు ఆర్మీ పీపుల్ అండి. జై జవాన్ జై కిసాన్. ఇంకోటి అంటే ఒక జవాన్ ఆర్మీ, అతని పేరు ఎక్కడో 100 కిలోమీటర్ల లోపల పాకిస్తాన్లోకి వెళ్ళి గోబింద్ సింగ్ అనే మన ఆర్మీ జవాన్ గారు మొత్తం అక్కడ స్థావరాన్ని కొలగొట్టడం జరిగింది. నిజంగా హ్యాట్సాప్ టు గోబింద్ సింగ్ గారు. మీరు చూస్తున్నారు ఇక్కడ గోబింద్ సింగ్ గారిని హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా ఇలాంటి ఆర్మీ పీపుల్స్కి తల ఉంచి శిరస్సు వంచుతున్నాం. మీలాంటి వాళ్ళే మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ఆర్మీ పీపుల్ జవాన్ తయారైతే కనుక నిజంగా ఇండియాని ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈరోజు మోడీ గారికి ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆపరేషన్ చాలా ఇంకా సాగుతుంది. అక్కడ మరణాలు, అక్కడ మీరు వీడియోస్ కూడా విజువల్స్ కూడా చూస్తే ఉదయం 2:30కే అక్కడ సూర్యోదయం మాదిరి ఒక వెలుతురు వచ్చింది పాకిస్తాన్లో. నిజంగా చెప్పాలి, ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి 10 రోజుల ముందర చూసాము. ఎందుకంటే హాలిడేస్లో హ్యాపీగా జీవితాన్ని సాగించే వాళ్ళు అనుకునే వాళ్ళలో ఒక ఇటువంటి తీవ్ర విషాదం ఎంతో మనకు చాలా బాధాకరమైనది. ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మహిళల నేతృత్వంలో మోడీ గారు సృష్టించిన ఈ విభజనం ఇంకా 10 రోజులు ఇలాగే కొనసాగిస్తే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ కనుమరుగుమవుతుందని నా అభిప్రాయం అండి. నిజంగా మా ఛానల్ని ఆదరించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి హ్యాట్సాప్ చెప్తూ జై భారత్ జై కిసాన్, హ్యాట్సాప్ టు ఇండియా, హ్యాట్సాప్ టు మోడీ గారు.